ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఆకల్లా హరిత. నమస్తే హరిత. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను రాధా. హరిత, మామూలుగా లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే బతుకుతూ ఉంటారు. అది లేకపోతే ముందుకు వెళ్ళలేము కూడా. ఫస్ట్ థింగ్. సో అంటే కొందరు ఏంటంటే హైగా ఎక్స్పెక్ట్ చేస్తారు, కొందరు చాలు ఉన్న దగ్గరికి తృప్తిగా ఉన్నామని. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళల్లో ఏమైపోతారు, అది కన్నా వాళ్ళు పొందకపోతే, అనుకుంది చేయకపోతే సూసైడ్ల దాకా పోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మార్క్స్ లో కానీ, జాబ్ లో కానీ, లవ్ ఫెయిల్యూర్ లో కానీ. సో మనం లైఫ్ లో ఒక స్టెప్ ముందుకు వేయాలి అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా డీల్ చేయాలి? ఒక టెక్నిక్ ఉంది రాధా. 10-10-10 ఫార్ములా అంటాం. ఎవరైనా మనల్ని ఏమైనా ఒక మాట అంటే మనం ట్రై చేస్తాం కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనం ఉండడానికి ట్రై చేస్తాం. ఇట్స్ నాట్ దట్ మేము ట్రై చేయము అన్న వాళ్ళు రిలేషన్షిప్స్ లో ఉండలేరు. ట్రై చేస్తాం. బట్ 100-100 మార్క్స్ ఏ మనిషి దగ్గర మనం తెచ్చుకోలేము. మనం 99 తెచ్చుకున్నా కూడా వేర్ డిడ్ యూ మిస్ దట్ 1 మార్క్ అని అడుగుతారు. రైట్? మిస్సింగ్ టైం గురించి, సిండ్రోమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనం అప్పుడు ఏం చేయాలంటే 99 మనం చేసామో ఆ రెస్ట్ 1 మార్క్ దగ్గర కూడా వాళ్ళు ఇంకా హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే యూజ్ దిస్ టెక్నిక్. 10-10-10 ఫార్ములా అంటారు. అంటే కొంచెం లైట్ తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. బికాజ్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్, దిస్ ఈజ్ యువర్ బెస్ట్. ఇంకా బియాండ్ అడుగుతున్నారు, నీకు బియాండ్ ద కెపాసిటీ. నువ్వు ఎంత జ్యూస్ చేసినా ఇంకా ఇంకా ఈ జ్యూస్ ఇవ్వలేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే 10-10-10 ఫార్ములా లోపల ఫన్నీ స్టోరీస్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ మనిషి ఇప్పుడు అంటున్న మాట, నువ్వు ఇది కూడా చేయలేదా, నీకు ఇది కూడా రాదా, నీ మీద నేను ఎంత పెట్టుకున్నాను ఎక్స్పెక్టేషన్స్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని డైలాగ్స్ కొడతారు కదా. అప్పుడు ఏమనుకోవాలంటే, ఇదే మనిషి, ఇదే ఎఫెక్ట్, ఇంతే బాధ 10 days తర్వాత నా పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తాం? 10 days తర్వాత మర్చిపోతామేమో డైలాగ్స్ కూడా. 10 weeks తర్వాత రాదా, అవునప్పుడు ఏదో మనం అనుకున్నాం కదా అనుకుంటాం. వాట్ అబౌట్ 10 weeks, 10 months, 10 years? 10 years తర్వాత అసలు మనం పట్టించుకోం. అసలు మన లైఫ్ లో ఇప్పుడు అలాంటి జరిగిందా ఏమైనా అనుకుని నవ్వుకుంటారు కూడా. ఒకవేళ గుర్తున్నా కూడా అరే అప్పుడు ఇంత. సో మేక్ ఫన్నీ స్టోరీస్ ఇన్సైడ్. హెవీగా తీసుకోవద్దు. అలా అని మొత్తం చేయకుండా వదిలేసి మీరు లోపలే ఫన్నీ స్టోరీస్ క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేయమని నేను చెప్పట్లేదు. యూ గివ్ యువర్ బెస్ట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. అది జాబ్ దగ్గర అయినా కానీ, మీ ఇంట్లో రిలేషన్షిప్స్ అయినా కానీ, లేకపోతే బయట సొసైటీ అయినా కానీ, నేబర్స్ కానీ, రిలేటివ్స్, యూ గివ్ యువర్ బెస్ట్. సపోజ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 100/100, నా కెపాసిటీ 95/100. ఆ 5% దగ్గర డీల్ విత్ యువర్ డిసప్పాయింట్మెంట్స్. రైట్? మనం చెప్పగలగాలి, మనం ఫస్ట్ నోరిప్పి చెప్పగలగాలి. ఏంటి అంటే, నాకు యాక్చువల్గా 95 చేశాను కదా, దీనికోసం ఏదన్నా రికగ్నిషన్ ఉండింది, నాకు కావాలి అనిపించినప్పుడు ఎక్స్ప్రెస్ ఇట్ చెప్పాలి. చెప్పిన తర్వాత మిగతా, కానీ నాకు 95 ఇంపార్టెంట్ కాదు, ఈ 5 ఇంపార్టెంట్, నువ్వు 5 తప్ప 95 చేసామన్నారు అనుకో, నెక్స్ట్ టైం డోంట్ డూ 95. ఆ 5 వాళ్ళకి ఏం కావాలంటున్నారో ఆ 5% చేసి మీరు లైట్ తీసుకోండి. ఆ ఎనర్జీ వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోండి కదా. డీల్ విత్ డిసప్పాయింట్మెంట్స్. ఓకే, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళని మనం ఎంత నువ్వు చేసిన వాళ్ళని సాటిస్ఫై చేయలేము రాదా, బికాస్ దే మేడ్ దేర్ మైండ్స్ టు బీ లైక్ దట్. రైట్? సో డీల్ విత్ డిసప్పాయింట్మెంట్స్. ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని కాదు, బట్ వాళ్ళు నో అన్నా ఎస్ అన్నా సరే లోపల నేనేం స్టోరీస్ చెప్పుకుంటున్నాను, నాకు నేను డర్టీ ఫెలో, వేస్ట్ ఫెలో, నువ్వేం పనికిరాదు, అయ్యో నేను ఎందుకు ఇలా పుట్టాను, నా మేక్ ఫన్నీ స్టోరీస్ ఇన్సైడ్. అరే 10 weeks తర్వాత పనికిరాని దానికి ఇప్పటి నుంచి నేను ఎందుకు వరి అవ్వాలి, వాళ్ళని కూడా ఎందుకు బాధ పెట్టాలి. సార్, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఏమంటే నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే, నాకు తెలియలేదు, నేను నేర్చుకొని నేను మీకు చెప్తాను, అయిపోతుంది, క్లోజ్. ఇది పక్క వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మనకి మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ మార్క్స్, అరే నాకు ఇంత రావాలని ఒక హై ఎక్స్పెక్టేషన్ తో ఉంటుంది. అది రాకపోయేసరికి చాలా మంది సూసైడ్లు కూడా చేసుకుంటూ ఉంటారు. ఓ లవ్ ఉంటుంది, ఎన్నో కలలు కంటూ ఉంటారు, ఓ ఎక్స్పెక్టేషన్ వాళ్ళవి, అంటే ఒక కొత్త జీవితం అనేది. సో వాళ్ళు ఎలా? నంబర్ 1 రాదా, మన కెపాసిటీ ఎంతో ముందు మనం తెలుసుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. సెల్ఫ్ లవ్ సబ్జెక్ట్ లోనే నంబర్ 1 సెల్ఫ్ అవేర్నెస్. నేను ఏ విధంగా పుట్టాను, నా చుట్టుపక్కల వాళ్ళ ద్వారా నా క్యారెక్టర్ని, నా పర్సనాలిటీని నేను ఎలా డిజైన్ చేసుకుంటూ పెరిగాను. పెరిగే కొద్దీ నా ఎస్టీమ్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అందరికి 1300 grams ఆఫ్ కిలో బ్రెయినే ఉంది. మరి ఎందుకు కొంతమంది హై కాన్ఫిడెంట్ ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటే అది చేయగలుగుతారు, కొంతమంది నా వల్ల ఏమి కాదని ముందే డిసప్పాయింట్మెంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. అది తప్ప నేను ఇప్పుడు అన్నట్లా, మనం పెరిగేటప్పుడు మన చుట్టుపక్కల వాతావరణం మన పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది.
ఆ సెల్ఫ్ ఎస్టీమ్ మనది అన్నది అక్కడి నుంచే ఫామ్ అవుతుంది. నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవ్వదు, నీకు చేత కాదు, నువ్వు బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నావు అని నలుగురు 4 విధాలుగా చెప్తూ ఉంటే సమ్ టైమ్స్ మనం ఇది నమ్మేమో, సమ్ టైమ్స్ మనం ఇది నమ్మేమో. మన కెపాసిటీ ఏంటో మనకే తెలియకుండా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్డ్గా ఉంటాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. మనం ఎక్కడ వర్క్ చేయాలి అంటే మన సెల్ఫ్ ఎస్టీమ్ పైననే వర్క్ చేయాలి. దానికంటే ముందు అవేర్నెస్ రావాలి రాధా, వెరీ ఇంపార్టెంట్. నాకు ఇంగ్లీష్ రాలేదు కాబట్టి నాకు ఈ జాబ్లో చేత కావట్లేదు. దిస్ ఈజ్ అ రాంగ్ అఫర్మేషన్. మనం ఏం చెప్పుకుంటున్నాం, క్రిటిసైజ్ చేసుకుంటున్నాం. ఏమో నువ్వు పెరిగినప్పుడు మీ పేరెంట్స్ ఆ స్కూల్కి మాత్రమే అఫోర్డ్ చేయగలిగారు. బీ థ్యాంక్ఫుల్. మా నాన్నే కానీ నన్ను అప్పుడు ఆ స్కూల్లో చేర్పించి ఉంటేనా ఈ పాటికి నేను ఎక్కడో ఉంటుండే. అవసరం లేదు. చాలా మందికి ఉంటుంది. యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. మా నాన్న అంత కష్టపడకపోతే నన్ను అంత బాగా అంతవరకన్నా చదివించగలిగారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంగ్లీష్ మీద నేను కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే నేను ఎక్స్ప్రెస్ చేసే విధానం పైన నాకు కాన్ఫిడెన్స్ ఉందా అంటే ఇంగ్లీష్లో లేదు. మనం లోపల నాకు నేను చెప్పుకునే దాన్ని బట్టే ఉంది. మిర్రర్ ముందు వెళ్ళి అయ్యో నాకు ఇంగ్లీష్ రాదు సో నేను ఎక్కడ ఏం చేయలేకపోతున్నా అనుకోవాలా, లేకపోతే హరిత యూ కెన్ డూ ఇట్, యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, యూ కెన్ గ్రో యువర్ కాన్ఫిడెన్స్, యు ఆర్ స్ట్రాంగ్ అనుకోనా. నాకేం రాదు అనుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం, సెల్ఫ్ క్రిటిసిజం వైపు వెళ్తున్నాం. నిజంగానే ఏం రాకుండానే ఏం చేయలేకుండా పోతావు. లాస్ట్ ఏం చేయకుండా అది ఎక్కడి దాకా రారు కదా అని నేనంట. ప్రతి మనిషి కనీసం 100 రూపాయలు కూడా సంపాదించుకోండి, ఇక్కడ దాకా రాలేదు. 1000 రూపాయలు, 30,000, 40,000 దే ఆర్ ఎర్నింగ్ గుడ్ ఇన్కమ్. బట్ జస్ట్ బికాస్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నా ఇన్కమ్ తక్కువ కనబడుతుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు స్టాప్ కంపేరింగ్ అవర్ సెల్స్ విత్ అదర్స్. ఫస్ట్ అది స్టాప్ చేయాలి, రైట్? ఇంకొకటి చెప్తాను, గ్రీడీ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విల్ బికమ్ ఓవర్ గ్రీడీ. సెల్ఫ్ అవేర్నెస్ తర్వాత ఫస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సింది మనం సెల్ఫ్ యాక్సెప్టెన్స్. నేను ఇలాంటి పర్సనాలిటీ అయితే నేను ఇలాంటి పర్సనాలిటీనే. డోంట్ ట్రై టు చేంజ్ యువర్ హోల్ సిస్టమ్. కోర్ వాల్యూలో నాకు జాలి ఎక్కువ, అండ్ ఇఫ్ జాలి ఎక్కువ కాబట్టి నేను కూర్చొని నన్ను యానిమల్స్కి ఉన్నాయి కాబట్టి నేను హెల్ప్ చేయడానికి వస్తాను. నువ్వు ఎందుకు హెల్ప్ చేయడానికి ఆలోచిస్తావు హరిత? యూ షుడ్ బి సో స్ట్రాంగ్ ఇనఫ్. నో 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 ఆ పెయిన్లో ఉన్నా కూడా నేను ట్రై చేస్తున్నాను. ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. అర్థమవుతుందా? ఇఫ్ ఐఎమ్ దిస్ పర్సన్, ఐఎమ్ దిస్ పర్సన్. నువ్వు నాలాగా ఎందుకు లేవు, లేదా వాళ్ళు నాలాగా ఎందుకు లేరు అనుకున్నప్పుడే మన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి రాదా, రైట్? లెట్స్ స్టాప్ దిస్. మనల్ని మనం కంపేర్ చేసుకోవడం ఆపేస్తే వేరే వాళ్ళతోని మన నుంచి ఏ వైబ్రేషన్స్ వెళ్తాయి తెలుసా? స్లోలీ వీ విల్ ఆల్సో స్టాప్ కంపేరింగ్ అదర్స్. వాళ్ళని కంపేర్ చేయడం తక్కువ చేస్తాం కాబట్టి నంబర్ 1 మన రిలేషన్షిప్స్ బాగుపడుతుంటాయి. నంబర్ 1 మనం హ్యాపీగా ఉంటాము. ఇట్స్ నాట్ అబౌట్ ఇంగ్లీష్, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్ కానీ, మనీ కానీ, డజంట్ మ్యాటర్. క్లాస్ కానీ ఏవి పనికిరావు, క్యాస్ట్ డజంట్ మ్యాటర్, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్. మనం ఎలా ఉన్నాను అని నేను ఎక్కువ నా గురించి తెలుసుకునే కొద్దీ 90% ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి కాదు. 90% ఐ ప్రామిస్ ఇట్. సో ప్రాబ్లం వాళ్ళలో ఉండదు. ఎంతసేపు నేను ఆల్రెడీ 100 సార్లు చెప్పుకుంటున్నాను, ఓకే యువర్ డర్టీ ఫెలో, యువర్ డర్టీ ఫెలో, యువర్ డర్టీ ఫెలో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు వచ్చి యువర్ డర్టీ ఫెలో అని అనుకో, హౌ డేర్ యూ సే డర్టీ ఫెలో టు మీ అని అంటాం. ఐఎమ్ స్ట్రాంగ్ అనుకున్నాను. ఎవరైనా వచ్చి యువర్ వీక్ పర్సన్, ఐ ఆల్రెడీ నో దట్ ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ సైడ్. నేను ఎందుకు తీసుకుంటా, దులుకుంటా ముందుకెళ్తాను. కెన్ యూ సీ, మన ఎఫర్మేషన్సే మన బాడీని తయారు చేస్తుంటాం, మన పర్సనాలిటీ. నిజం, కరెక్ట్. అంటే మన గురించి మనం ఏందో మనం ఫస్ట్ తెలుసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి, డీల్ చేయగలం. యా, సింపుల్. థ్యాంక్ యూ. నమస్తే.